స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ. సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను సైతం త్యాగం చేశారు. రాహుల్ గాంధీ గారు వేల కొద్ది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ రోజు వరకు చిత్తశుద్ధితో ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కొట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో అయితేనేమి, ఇవన్నీ ప్రతిరోజు అనుకునే అంశాలు, వాళ్ళు గౌరవించే అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో కమిట్మెంటు, సిన్సియారిటీ ఇవన్నీ లేక కాదు, మెండుగా ఉన్నాయి, చాలా మెండుగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాంగ్రెస్ పార్టీకి లేనిది ఈరోజు రీసోర్సెస్. ఇది చాలా బాధాకరం. కానీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రీసోర్సెస్సే గనక ఉండుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఫోర్స్గా ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఎదగగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. కాబట్టి బహిరంగంగానే మేము అపీల్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు, 4 డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది.